హాయ్ ఫ్రెండ్స్. ఇగో మీకోటి చెప్పాలా? ఏంటిదంటే మా మా అమ్మమ్మ చచ్చిపోయే ముంగట ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా? ఇగో నేను చిన్నప్పటినుంచెల్లి నిన్ను సాదుకున్నా, నీకు అన్నితిట్ల తినబెట్టుకున్నా, నీకు ఆకలి కాకున్నా ఆకలైనా నేను పెట్టినా. కాకపోతే ఇక ముందు నీ కడుపు నువ్వే చూసుకోవాలి. మీ మమ్మీ పెట్టేది కాదు, మీ మమ్మీ పిసది. అంటే మా మమ్మీ అంటే పిసది కాదు, మొత్తానికి అమాయకురాలు కొంచెం. మీ మమ్మీ పెట్టేది కాదు అని చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, దీనికి ఏమైనా పిస నాకు ఇట్లా ఎందుకు చెప్తుందని. ఆఫ్టర్ 2 months షీ ఈజ్ పాస్డ్ అవే. దెన్ ఐ ఫీల్ వెరీ సాడ్ బికాజ్ షీ సెడ్ టు మీ ఆల్సో. ఎందుకంటే ఆ విషయాలన్నీ చెప్పింది. నీ కడుపు నువ్వే చూసుకోవాలి. నిజమే. అది నమ్మచ్చా అంటే, అందరు అమ్మమ్మలు ఎట్లా చూసుకుంటారో తెలియదు. మా అమ్మమ్మ నన్ను మా మమ్మీ కంటే ఎక్కువ చూసుకున్నది. చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మమ్మ దగ్గరనే పెరిగిన. కాకపోతే ఇలా మా అమ్మమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజమే. ఈ ఎండకు అచ్చుడు, ఈ తిరుగుడు కొంచెము ఏం పని ఎక్కువ లేదు. కాకపోతే నా కడుపు నాకు ఆకలి అయితే నాకు తెలుస్తుంది. అంటే నాకు ఇప్పుడు మన ఆకలి అయింది అని నాకు తెలుస్తుంది. కాకపోతే ఆ పాత డేస్లో జరిగిపోయిన గతంలో నాకు మన ఆకలైంది నాకు తెలియదు. మా అమ్మమ్మకే. ఎందుకంటే ఆకలి కాకముందు తినిపిస్తుండే. దట్ ఈస్ కాల్డ్ అమ్మమ్మ ఎఫెక్షన్ అండ్ లవ్. సో ఆమె ఇంకో కొన్ని రోజులు బతుకుంటే బాగుండు అని ఉంటుంది. కాకపోతే ఏంది, అంత ప్రేమ అంత ఆప్యాయత చూడలేకపోయారు అందరూ. సో కోట్లకున్న వాళ్ళన్నా ఇంత ఆనందంగా ఉండలేరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు ఇంత ఆనందంగా ఉంటుర్రు.